ద అనదర్ ప్రాజెక్ట్ ఈస్ మన కల్పవృక్ష అని ఇప్పుడు మన సూరారంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజ్కి ఎదురుగా ఫస్ట్ 3 ఫేజెస్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. ఫస్ట్ ఫేజ్లో 1500 అపార్ట్మెంట్స్ శాంక్షన్ తీసుకున్నాము. అందులో 950 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశాము. అందులో 650 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయి బ్రిక్ వర్క్ నడుస్తున్నది. ఇంకో 300 అపార్ట్మెంట్స్ స్ట్రక్చర్ నడుస్తున్నది విత్ క్లబ్ హౌస్. అది కూడా మేము మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ డిసెంబర్ లోపల హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో అది కూడా మోస్ట్ లావిష్గా డిజైన్ చేశాము. ప్లస్ క్రాస్ వెంటిలేషను ప్లస్ ఓపెన్ స్పేసెస్ ప్లానింగ్లో అసలు ప్లానింగ్ చూస్తే తెలుస్తుంది ఇది అంటే ఎంత బ్యూటిఫుల్గా ప్లాన్ చేస్తున్నాం అనేది. హైలైటింగ్ పాయింట్ కల్పవృక్షాలు ఏంటంటే జనరల్గా గేటెడ్ కమ్యూనిటీలో విత్ ఆల్ ఫెసిలిటీస్ స్విమ్మింగ్ పూలు ప్లస్ క్లబ్ హౌజు ఎంజాయ్ చేయాలంటే 1.5 crore ప్లస్ ఉన్న వెంచర్స్లోనే పాసిబిలిటీ అవుతుంది. అలాంటిది మేము 50 lakhs to 75 lakhs బడ్జెట్లోనే ఏవేవైతే ఫెసిలిటీస్ మిగతా వాళ్ళు ఇస్తున్నారో అంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తున్నాం. గ్రేట్. సో ఒక్కసారి అంటే ఒక నార్మల్ ఎంప్లాయీ ఒక 30 నుంచి 40,000 50,000 శాలరీ సంపాదిస్తున్న ఎంప్లాయీ కూడా హీ కెన్ డ్రీమ్ ఆఫ్ లివింగ్ ఏ లగ్జరీ లైఫ్. అది దట్ ఈస్ ద highlight of the project. Even Bodhivriksha also, our budget is between 1 crore to 1 crore 20 lakhs. సరే 1 crore అనేది నార్మల్గా ఇప్పుడు ఏ లొకేషన్లోనైనా ఉన్నది. అలాంటి తక్కువ బడ్జెట్లోనే మ్యాక్సిమం ఫెసిలిటీస్ ఇచ్చి దే షుడ్ ఫీల్ దట్ వీఆర్ లివింగ్ మోస్ట్ లగ్జూరియస్. 3 కోట్లు పెట్టుకునే ఫ్లాట్కి ఏదైతే లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయో మనం ₹1 కొనే ఫ్లాట్కి సో వాల్యూ ఫర్ మనీ అంటారు. వాల్యూ ఫర్ మనీ. Not only that, by the time they occupy, minimum 40 to 50% అది అప్రిషియేట్ కావాలి.